ఇవాళ చెన్నై ఐఐటీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చెన్నై ఐఐటీలో జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో స్పాట్ లైట్ స్పీకర్ గా పాల్గొనున్నారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఐఐటీ చెన్నై కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి చెన్నై వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ఉండవల్లి చేరుకున్నారు. ఉగాది రోజు P4 ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది 20 లక్షల మందిని పేదరికం నుంచి బయట తెచ్చే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మార్గదర్శి బంగారు కుటుంబంగా నామకరణం చేశారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక ఇవాళ జరగనుంది. కోరం లేకపోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. అలానే ఇవాళ కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నిక కూడా జరగనుంది. రంజాన్ పండుగకి మరో 2 రోజులున్న నేపథ్యంలో చార్మినార్ దగ్గర నైట్ బజార్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ పాతబస్తీలో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఇవాళ ప్రార్థనల అనంతరం మక్కా మసీదులో ఎంఐఎం బహిరంగ సభకు ముస్లింలు హాజరవుతారు. దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లాలో 3 పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై ఓ యువతి మచిలీపట్నం దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకి న్యాయం చేయాలని డోకిపర్రుకు చెందిన బాధిత యువతి సురేఖ డిమాండ్ చేసింది. బందర్ మండలం పెదపట్నంకు చెందిన రామ్ తేజతో 2020లో ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత తనని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. తన భర్తకు గతంలోనే పెళ్లైందని, ఇప్పుడు వేరే మహిళని పెళ్లి చేసుకున్నాడని పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ ను ఛేదించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3 అదుపులోకి తీసుకుని నగదుని స్వాధీనం చేసుకున్నారు. రెయిన్ బజార్ కు చెందిన మహమ్మద్ ఫిరాసత్, ముసారంబాకు చెందిన నితిన్ కుమార్, వికాస్ అగర్వాల్, రాజస్థాన్ కు చెందిన పవన్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చిక్కడపల్లి పోలీసులతో కలిసి ఈ 3 పట్టుకున్నారు. నిందితుల నుంచి 2,48,000 రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. నడి రోడ్డుపై రాళ్లు విసురుకుంటూ కొట్టుకున్నారు. వారి ఘర్షణతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. భిక్షాటన విషయంలో వచ్చిన వివాదంతో గొడవలొచ్చాయి. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద అడవిలో మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించి భారీగా చెట్లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదంతో సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నార్సింగిలో విషాదం నెలకొంది. ఓ వివాహిత ఇంట్లో ఫ్యాన్ కూరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. వచ్చే నెల 2న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న బీసీ పోరు గర్జనకు రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలరాజ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల రాహుల్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బిల్లును షెడ్యూల్ 9తో కలిపి ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ పోరు గర్జనకు ఈ నెల 31న సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, బీసీలు తరలి రావాలని బాలరాజ్ పిలుపునిచ్చారు. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా బ్రెయిన్ డెత్ తో మరణించింది. సుష్మా తమకు దూరమైన ఆమె అవయవాలను దానం చేసేందుకు ఆ కుటుంబ సభ్యులు ముందడుగు వేశారు. మంత్రి లోకేష్ చొరవతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రమేష్ హాస్పిటల్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కు అంబులెన్స్ లో అవయవాలను తరలించారు. అంబులెన్స్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 35వ రోజుకు చేరింది. మిగతా 6గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోసారి టన్నెల్లోకి వెళ్లాయి కడావర్ డాగ్స్. కన్వేయర్ బెల్ట్ కు సమీపంలో శిథిలాల్లో కూరుకుపోయిన లోకోను వెలికి తీసింది బృందం. టన్నెల్లో మిగతా ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాటి నుండి తెలంగాణలో ఎండలు పెరగనున్నాయి. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత పెరగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ లో గరిష్టంగా 40 డిగ్రీలు, నల్లగొండ, హనుమకొండలో కనిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ 89 మండలాల్లో తీవ్ర వడగాలులు, 209 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 105 ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 194 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో పురాతన కోదండ రామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు స్థానిక కాలనీ వాసులు ముందుకొచ్చారు. కాలనీకి చెందిన ప్రజలు తలా కొంత విరాళంగా భూమిని కొనుగోలు చేసి ఆలయానికి అప్పగిస్తున్నారు. శ్రీరామనవమి వరకు భూదాన కార్యక్రమం పూర్తి చేసి నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కాలనీ వాసులు ఇంటింటికి తిరుగుతూ భూదానం కోసం విరాళాలు సేకరిస్తున్నారు. పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భిక్షపతిచారి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువరించనుంది ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం. ఇదే కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు వంశీ. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే నిర్వాసితుల ఖాతాల్లో 829 కోట్ల రూపాయలు జమ చేశామని పోలవరంలో తెలిపారు. పార్టీలు మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ మారే కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని మరో బీహార్ గా చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కూటమి నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నిక జరిగిందని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీలు ఎన్నికను బహిష్కరించారు. సరిపడా కోరం ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. శాసనమండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. మొత్తం 9 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని శ్రీ రాజరాజ్ నరేంద్ర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం చేశారు. ఆలయ హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. స్వామివారి వెండి కిరీటంతో పాటు పలు వస్తువులు చోరీ చేశారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ మాయం చేశారు దుండగులు. ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి విచారణ చేపట్టారు. కేరళలోని మలప్పురం జిల్లా వలంచెరిలో దారుణం చోటు చేసుకుంది. ఒకేసారి 10 మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒకే ఇంజెక్షన్ తో అందరూ డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. హెచ్ఐవి సోకిన వారిలో 7 కేరళ వాసులు, 3 ఇతర రాష్ట్రాల వాసులున్నారు. బాధితులంతా వలస కూలీలుగా గుర్తించారు అధికారులు. ఘటనపై విచారణ చేపట్టారు వైద్య శాఖ అధికారులు. కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పులిమావిలోని దొడ్డకమ్మనహళ్లిలో సూట్ కేసులో మహిళ మృతదేహం లభ్యమైంది. భార్య గౌరీని ముక్కలుగా నరికి చంపాడు భర్త. భార్య శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి అత్తమామలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మృతురాలి తల్లిదండ్రులు సమాచారంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టెల కేసులో విచారణ కొనసాగుతోంది. 3 సభ్యుల కమిటీ దర్యాప్తు జరుపుతోంది. ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కమిటీ సభ్యులు. 8 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈ కమిటీ. ఇవాళ కమిటీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ. బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించడం ఇది 3వసారి. బంగారం స్మగ్లింగ్ కేసులో మార్చి 3న రన్యారావును బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుండి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహిష్కృత నేత పన్నీర్ సెల్వానికి తిరిగి పార్టీలో చోటు ఉండదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ మూకకు పన్నీర్ సెల్వం నాయకత్వం వహించారని తెలిపారు. ఒకసారి విడిపోయామంటే ఎప్పటికీ విడిపోయినట్టేనని పళనిస్వామి అన్నారు.
రంజాన్ సందర్భంగా బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ శ్రేణులు సౌగతే మోదీ పేరుతో కానుకలు పంచారు. పెద్ద సంఖ్యలో మహిళలు వీటిని తీసుకునేందుకు వచ్చారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సిక్కిం యువతీ యువకులు హిమాచల్ ప్రదేశ్లోని కుల్లులోని రివర్ రాఫ్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, నీటిలో మునిగిపోయే వారిని ఎలా కాపాడాలి అనే దానిపై ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంటున్నారు. పాల ధరలు భారీగా పెరగనున్నాయి. లీటర్ ధర 4 రూపాయలు పెంచుతున్నారు. పాల సంఘాలు పాడి రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా పాల ధర పెంచుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పెంచిన మొత్తాన్ని రైతులకు అందిస్తామని తెలిపింది. తన కాలి గాయం పూర్తిగా తగ్గడానికి మరో 9 నెలల సమయం పడుతుందన్నారు రష్మిక. గాయంతోనే చావా ప్రమోషన్స్ లో పాల్గొన్న నేషనల్ క్రష్ నొప్పి కాస్త తగ్గడంతో సికిందర్ షూట్ లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నా పూర్తిగా కోలుకోవడానికి మాత్రం ఇంకా సమయం పడుతుందన్నారు ఈ బ్యూటీ. సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కెదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది. తొలుత శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీయడంతో రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 స్కోర్ చేసింది. హెడ్ నికేత్ నితీష్ కుమార్ రాణించారు. ఇక లక్ష్య ఛేదంలో లక్నో 16.1 ఓవర్లలోనే 193 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, మార్ష్ అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించారు. కమిన్స్ 2 వికెట్లు తీశాడు. శార్దుల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.